పట్టణాల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే ఉంటాయి, అలాగే క్లినిక్లు కూడా ఉంటాయి. ఇక పల్లెటూరులో మనం చూసుకున్నట్లయితే పల్లెటూరులో ఎక్కువగా క్లినిక్లు అయితే ఎక్కువగా కనిపించవు. అక్కడ పల్లెటూరులో మనం చూసుకున్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్లు అయితే కనిపిస్తారు. ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అర్థం. పిఎంపీలు కూడా మనకైతే కనిపిస్తారు. పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అర్థం. మనకు ఏదైనా జ్వరం వచ్చినా సరే, లేదంటే దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, పడిచి వచ్చినా, లేదంటే మన శరీరంలో ఎక్కడైనా గాయమైనా సరే, మనం పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆర్ఎంపీ దగ్గరికి గానీ పిఎంపీ దగ్గరికి గానీ వెళ్తూ ఉంటారు. అసలు ఈ ఆర్ఎంపీ పిఎంపీలు ఎవరు, వీళ్ళు ఎలా పుట్టారు, అసలు ఆర్ఎంపీ డాక్టర్ ఏ విధంగా అవుతాడు, అలాగే ఆర్ఎంపీ డాక్టర్ కి ఎంబీబీఎస్ డాక్టర్ కి మధ్య ఉన్న తేడా ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆర్ఎంపీ డాక్టర్ అని ఎవరిని అంటారని మనం చూసుకున్నట్లయితే, మన దేశంలో ఎవరైనా సరే వైద్యుడిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంటే ముందుగా అతను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి. దీన్ని ఎంసీఐ అంటారు. ఒకవేళ అతను ఎంసీఐ లో రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి, అతను రిజిస్టర్ చేసుకున్న తర్వాత అతనికి ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ అనేది ఈ ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన ఉంటుంది. ఎంబీబీఎస్ పాస్ అయిన వారికి ఒక ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దానితో ఒక సంవత్సరం ఏదైనా, ఇంత ముందు చెప్పుకున్నాం కదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చే ఆమోదించబడిన ఏదైనా ఒక హాస్పిటల్లో అన్ని విభాగాల్లో అంటే అన్ని డిపార్ట్మెంట్లలో అతను ఇంటర్న్షిప్ చేసిన తర్వాత తాను చదివిన ఎంబీబీఎస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యులను రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అని పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే వివిధ దేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అమెరికాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలా చేసిన వాళ్ళు కూడా మన దేశంలో పై చెప్పినటువంటి ఇంటర్న్షిప్ చేసిన తర్వాతనే ఎంసీఐ తో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలైతే ఉంటుంది. ఇలా ఎంసీఐ తో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డాక్టర్ గా ప్రాక్టీస్ అయితే పెట్టడం అనేది చట్ట వ్యతిరేకం. ఇక మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లోనూ అలాగే చిన్న చిన్న ఊర్లలోనూ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఒక బ్రిడ్జ్ కోర్సు లాంటివి చేసి రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు చికిత్స చేయడానికి వైద్యులకు మంచి వేతనాలు, వైద్యశాలలో అంటే హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు అయితే ప్రభుత్వం కల్పించడం లేదు. అందువల్ల ఎంబీబీఎస్ లాంటి పెద్ద పెద్ద చదువుకున్న డాక్టర్లు గ్రామాల్లోనూ అలాగే చిన్న చిన్న పల్లెటూరులోనూ పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. అయితే ఇప్పుడు హై స్కూల్ చదువుకున్న వాళ్ళు కూడా మేము ఆర్ఎంపీ డాక్టర్లం అని చెప్పి ప్రజలకు వైద్యం అయితే చేస్తున్నారు. 6 ఏళ్లు ఎంబీబీఎస్ చదివి పాస్ అయినా కూడా ఇంటర్న్షిప్ చేస్తే గానీ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు. అంటే అతను ఒక డాక్టర్ గా రోగులకు చికిత్స చేయడానికి వీలు లేదు. కానీ పల్లెటూరులో అలాగే చిన్న చిన్న గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే స్కూల్ పాస్ అయిన వ్యక్తి కూడా బ్రిడ్జ్ కోర్సు చేస్తే ప్రాక్టీస్ చేయవచ్చంట. ఇకపోతే చిన్న చిన్న ఊర్లలో అలాగే పల్లెటూరులో మనం చూసుకున్నట్లయితే ఆర్ఎంపీగా అలాగే పిఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంటి అని విద్యార్హతలు అడిగే నాదుడే లేడు. ఈ క్రాక్ చేసే దృశ్యాలు చెప్పుకోవడానికి వేరే సమాధానమే లేదు. మన ఆరోగ్యం అలాగే ప్రాణాలకు మించింది ఏదీ లేదు. పల్లెటూరు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఈ డాక్టర్ల విషయంలో చట్టరీత్యా ఎవరికైతే వైద్యం చేసే హక్కు లేదో వాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళకండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.